దోశ వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందో. ఏంటి మార్నింగ్ నుంచి వంకాయ గోలు ఏంటి మాకే అనుకుంటున్నారా? మళ్ళీ ఈరోజు టిఫిన్ అదే కదా, అందుకే అవే పెడుతున్నాను. ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయి ఇంక బాక్స్లు అయితే కడుతున్నానండి. పిల్లలకి ఎప్పుడు కొద్దిగా ఎక్కువగానే కడుతుంటాను బాక్స్లు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్తో. అలాంటప్పుడు వాళ్ళకి తక్కువ పడినా కూడా మా పిల్లలు ఇచ్చే పొజిషన్లో ఉండాలి కానీ తీసుకునే పొజిషన్లో ఉండకూడదని అనుకుంటాను. అమ్మగా చిన్న స్వార్థం అండి, ఎప్పుడు పిల్లలు ఒకరికి హెల్ప్ చేసే దాంట్లోనే ఉండాలి కదా అని అనుకుంటాను. ప్రతి ఒక్క అమ్మ ఇలాగే కదా కోరుకునేది. బబ్లుకి అయితే కూడా దోశలు రెడ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండాలా. వాళ్ళ నాన్నకు కూడా అలాగే అండి, మెత్తగా ఉండాలా, అలాగే రెడ్ ఉండకూడదు, వైట్గా ఉండాలా. నేనైతే పాతకాలం ముసలోళ్ళు మీరిద్దరు, ఇప్పుడైతే అందరూ నైస్గా ఉండాలా, రెడ్గా ఉండాలా అని అనుకుంటారు. మీరు చూస్తే ఇలా ఉన్నారు కదా అని అనుకుంటాను. బబ్లు ఎలాగంటే హైపర్లో రామ్లాగా, సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజులాగా ఉంటాడండి. వాళ్ళ నాన్న నేను ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు, తన్నేమన్నా భరిస్తాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏమన్నా